ఒక కొండని మనం దూరం నుంచి ఎక్కడి నుంచి చూస్తున్నాం ఇప్పుడు అనుకోండి. ఒకసారి అజ్యూమ్ చేసుకోండి. ఎక్కడో ఉన్న కొండని చూస్తే మనకి చాలా అందంగా నున్నగా చాలా బాగా కనిపిస్తుంది. కానీ మనం అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే దాని పక్క పక్కన రాళ్ళు బండలు పక్క పక్కన ఉంటూనే ఉంటాయి, ఒకదానిపైన ఒకటి పేర్కొని ఉంటూనే ఉంటాయి. అలాగే మనిషి జీవితం కూడా పైకి చూడగానే మంచిగా ఉన్నారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇలాంటి విషయాలు ఒకరి మీద ఒకరికి అసూయతో వస్తూనే ఉంటాయి. కానీ ఎందుకండి అవి అసూయ ఒకరి మీద ఒకరికి? వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నా, నేను తక్కువ సంపాదిస్తున్నా, వీటి వల్ల ఏం యూజ్ అండి? అసలు యూజ్ ఏం లేదు కదా. మనం సంపాదించింది మనకే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు వెళ్ళదు కదా. వాళ్ళు సంపాదించింది వాళ్ళకు ఉంటుంది తప్ప మనకు రాదు కదా. అలాంటప్పుడు ఒకరి మీద ఒకరికి అసూయ ఎందుకు? ఒకరి మీద ఒకరికి ఆలోచనలు ఎందుకు? పోనీ వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, మనం కూడా వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు కాబట్టి మనం కూడా కొంత కష్టపడి ఏదైనా ఒక దారి వెతుక్కొని కొంచెం ఎక్కువ సంపాదించాలని ఫీల్ అవ్వాలి తప్ప వాళ్ళకి ఎక్కువ సంపాదిస్తున్నారని అసూయ పడితే మనం అక్కడే ఉండిపోతాం తప్ప మనం పై స్థాయికి వెళ్ళలేము అసూయతోని.